యోహాను సువార్త నుండి 6వ అధ్యాయము 32 నుంచి 33 వచనాలు చదువుకుందాం. యేసు ప్రభు ఏమంటున్నారంటే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అంటున్నారు. పరలోకం నుండి దిగి వచ్చిన పరలోకపు మన్నాను నేనే అంటున్నారు. ఎవరు? ప్రభు అయిన యేసు. యేసు ప్రభు ఈ యొక్క వాక్యాన్ని ఎక్కడ బోధించారంటే కపెర్నహూములో బోధించారు. ఈ వాక్యాన్ని బోధించక ముందు ఆయన 5 రొట్టెలు 2 చిన్ని చేపల్ని 5,000 మందికి పంచిపెట్టి యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి. ఇప్పుడు మీకు అనుగ్రహించిన ఈ ఆహారం ఎటువంటిది? క్షయమైనది. తృప్తిగా తిన్నారంట వాళ్ళందరూ. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పురుషులు తినగా, పురుషులతో పాటు స్త్రీలు పిల్లలు అందరూ తినగా 12 గంపలు ఎత్తారంట. తరువాత యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి, కానీ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి, పరలోకం నుండి దిగి వచ్చిన మన్నాను నేనే అని యేసు ప్రభు అక్కడ ఉన్న శిష్యులతో సెలవిస్తున్నారు. హల్లెలూయా చెప్దామా? ఎందుకు యేసు ప్రభు మరి పరలోకపు మన్నాగా తను వర్ణించుకున్నారంటే, బైబిల్లో మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథంలో ఏమైనా వ్రాయబడిందంటే, నెహెమ్యా గుర్తు చేసుకుంటున్నాడు భక్తుడు. నెహెమ్యా దేవుడు ఎంతగా ఇశ్రాయేలు ప్రజలు ప్రేమించాడో, ఎంతగా ప్రేమించి వారి అవసరతలు తీర్చున్నాడో జ్ఞాపకం చేసుకుంటూ అతడు ఏమంటాడంటే, నీవిచ్చిన మన్నాను వారికి ఇక మానలేదు. దేవుడిచ్చిన ఆహారానికి ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమని పేరు పెట్టారంట? మన్నాను పేరు పెట్టారు. పరలోకం నుండి దిగి వచ్చిన మన్నా. ఈరోజు మన్నాను గూర్చి మనకు తెలియదు, కానీ మన్నాను గూర్చి దేవుడు వారికి బోధిస్తూ ఏమన్నాడంటే, రాబోవుతనం వారికి ఒక సూచనగా ఉండనట్లు మరి ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఆ మందసములో 3 వస్తువులు ఉన్నాయంట. మొదట ఏమి ఉంది? బంగారు పాత్రలో మన్నా ఉందంట. హల్లెలూయా. అది నిత్యము ఇశ్రాయేలు ప్రజలకి గుర్తుగా ఉండటానికి దేవుడు ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యములో అద్భుత రీతిగా పోషించాడో దానికి సూచనగా మందసములో ఏముందంటే బంగారు పాత్రలో మన్నా ఉంది. దేవుడు తన చేతి వ్రేలు చేత వ్రాసి ఇచ్చిన 10 ఆజ్ఞలు గల 2 పలకలు ఉన్నాయి. అంతేకాకుండా అహరోను యొక్క చిగిర్చిన కర్ర అందులో ఉన్నది. బెత్షెమెషు వారు నిబంధన మందసం తెరిచి చూశారంట. నిబంధన మందసంలో ఏముంది మనం తెరిచి చూద్దామంటే, ఆ రోజు తెగులు చేత దేవుడు 50,000 మందిని మొత్తాడంట. హల్లెలూయా చెప్దామా? కాబట్టి నిబంధన మందసంలో దేవుడు ఉంచిన 3 మరి పరికరాలు ఏంటంటే, ఒకటి మన్నా పాత్ర, రెండోది 10 ఆజ్ఞలు గల 2 పలకలు, మూడోది ఏంటంటే అహరోను యొక్క చిగిర్చిన కర్ర. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు సాగిపోతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఆహారం సంపాదించుకోవడానికి కానీ సేద్యం చేయడం కానీ వారికి అవకాశం లేదు. అంతే కదా? పరదేశంలో వారు ఎక్కడ పొలాలు సాధ్యం చేస్తారు? అరణ్యంలో ఎక్కడ వారు వ్యవసాయం చేస్తారు? కాబట్టి వారు పంటలు పండించి ఆహారాన్ని సమకూర్చుకోవడానికి అవకాశం లేదు. కానీ ఆ ప్రజల యొక్క ఆకలి, 30 లక్షల మంది ఆకలి తీర్చాలంటే ఎంత ఆహారం ఒక దినానికి అవసరమవుతుందో జ్ఞాపకం చేసుకోండి. 30 లక్షల ప్రజలు ఒక దినం యొక్క ఆహారం ఎంత ఖర్చు అవుతుందో మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినప్పటికీ దేవుడు తన ప్రజల కొరకు ఆకాశాన్ని తెరిచి మన్నాను కురిపించాడంట. మన్నా అంటే మీరు అనుకోవచ్చు, ఏదో మేఘమండలం నుంచి కురుస్తుంది అనుకోవద్దు, వర్షం కురిసినట్టు కురుస్తుంది అనుకోవద్దు. ఈ మన్నా 3వ ఆకాశం నుండి కురిచింది. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మనం చూసినట్లే 3 ఆకాశాలు ఉన్నాయి. 3వ ఆకాశానికి ఎక్కిపోయాను అంటున్నాడు ఎవరు? అపోస్తుడైన పౌలు. కాబట్టి ఈ మేఘమండలం కాదు, ఈ నక్షత్ర మండలం కాదు, కానీ దేవుని మండలంలోంచి, దేవుని సన్నిధిలోంచి కురిపింపబడిన ఆహారమే మన్నా. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. చూడండి, 105వ కీర్తన 40వ వచనంలో అక్కడ దావీదు కూడా బాగా గుర్తు చేసుకున్నాడు దేవుని కార్యాలను గురించి. వారి మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను, ఆకాశములో నుండి ఆహారం ఇచ్చేవారిని తృప్తిపరచను. అద్భుతం కదా? ఆహారం భూమిలో నుండి పుడుతుంది. శారం గారు, ఆహారం ఎక్కడి నుంచి పుడుతుంది?
మిమ్మల్ని అందరినీ ముందు కూర్చోబెడతాను, పిల్లల్ని వెనక కూర్చోబెడతాను. ఆహారం ఎక్కడి నుంచి పుడుతుంది? భూమిలో నుండి పుడుతుంది. విత్తనము అది చచ్చి తర్వాత అది మొలకెత్తి నూరంతులుగా ఫలిస్తుంది. యేసు ప్రభు కూడా చెప్పారు కదా, గోధుమ కింద చస్తేనే కానీ భూమిలో పడి అది ఫలించదు. ఈ రీతిగా ఆహారం భూమిలో నుండి దేవుడు ప్రజలకు సమకూరుస్తాడు. కానీ తన ప్రజల కొరకు దేవుడు చేసిన వింత కొలిపే కార్యం ఏంటంటే, ఆహారము ఎక్కడి నుంచి ఇచ్చాడంట? ఆకాశములో నుండి ఇచ్చాడు. తన సన్నిధిలో నుండి ఇశ్రాయేలు ప్రజలకు ఆహారాన్ని ఆయన కురిపించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాము. అంతేకాకుండా నిర్గమకాండ 16:4 మీరు చూసినట్లయితే పరలోకములో నుండి అని అక్కడ వ్రాయబడి ఉంది. అక్కడి నుంచి పరలోకము దేవుని సన్నిధిలో నుండి ఇవ్వబడిన దయచేయబడిన ఆహారంగా అక్కడ ఉంది. మరి అదే కీర్తన 78వ కీర్తన 24 మీరు చూసినట్లయితే చూడండి, 23 చూడండి. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను, ఆహారమునికే ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యం వారికి అనుగ్రహించను. మనమంతా తినేది భూమి యొక్క ధాన్యము, అంతే కదా. గోధుమలైనా ఎవలైనా లేకపోతే మరి వడ్లైనా ఏదైనా భూమి యొక్క ధాన్యాన్ని మనం తింటున్నాం. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఆకాశం యొక్క ధాన్యాన్ని తిన్నారంట. ఆయన వారి కొరకు అంతరిక్షములు తెరిచి ఆకాశ ధాన్యమును వారి కొరకు కురిపించాడంట. మరి అంతేకాదు, బైబిల్లో ఆ మన్నాను గూర్చి ఏమని వ్రాయబడిందంటే, ఇది దేవదూతల యొక్క ఆహారం అంట. నరులు భుజించే ఆహారము కాదు, ఇది ఎవరి ఆహారము? దేవదూతులు భుజించే ఆహారం. కాబట్టి తన దూతలకు అనుకరించే ఆహారాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినట్లు మన బైబిల్లో చూస్తున్నాము. మరి 1 కొరింథీ 10:3 మనం చూసినట్లయితే అక్కడ ఆత్మ సంబంధమైన ఆహారం అని వ్రాయబడి ఉంది. ఎటువంటి ఆహారం అంట? ఆత్మ సంబంధమైన పరలోక ఆహారాన్ని వారందరికీ ఇచ్చాడు. అంటే ఇందులో మనకు ఏమర్థమవుతుందంటే, దేవుని దగ్గర ఎటువంటి వ్యత్యాసము భేదము లేదు. తన ప్రజలందరికీ ఒకే ఆహారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. గొప్పవారిని ఒకలాగా, తక్కువవారిని ఒకలాగా, నీతిమంతులను ఒకలాగా, పాపులను ఒకలాగా, ప్రార్థనా పరుణాలను ఒకలాగా, ప్రార్థనా హీనులను లేని వారిని ఒకలాగా ఆయన చేయలేదు. కానీ ప్రజలందరికీ ఏమి ఇచ్చాడంటే, ఒకే రీతిగా ఆయన ఆహారాన్ని వారికి దయచేసినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఎప్పుడైతే దేవుడు ఈ మన్నాను ఇశ్రాయేలు మీద కురిపించాడో వారికి మొదటిగా తెలియలేదంట. నిర్గమకాండ 16:15 మీరు చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో కురిపింపబడిన మన్నాను చూచి ఇదేంటో తెలియదు వాళ్ళకి. వింతగా ఉంది, ఏదో వింతైన వస్తువులాగా ఉంది. ఏంటి ఇది? ఎందుకు పనికొస్తుంది? దీని పేరేంటి? దీని స్వరూపం ఏంటి? దీని స్వభావం ఏంటి? దీంతో మనం ఏం చేయొచ్చు అన్నది ఏమీ తెలియక ఒక వింత కొలిపే వస్తువుగా ఆ ప్రజల ముందు ఉన్నట్లు బైబిల్లో చూస్తున్నాం. దాని పేరేంటో, దాని సంగతి ఏంటో ఎవరికి తెలియదంట. ఈరోజు లోకానికి కూడా క్రీస్తు ఎవరో తెలియదు. మన్నా కురిపింపబడినప్పుడు దేవుడు పరలోక ధాన్య నిధి నుండి ఇశ్రాయేలు ప్రజలకు ఆహారాన్ని కురిపించినప్పుడు, దేవదూతల ఆహారం వారికి ఇచ్చినప్పుడు అదేంటో కనుగొనలేకపోయారు, తెలుసుకోలేకపోయారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఈరోజు దేవుడు పరలోక సంబంధమైన మన్నా అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపినప్పుడు ఆ యేసుక్రీస్తు ఎవరో కూడా లోకము తెలుసుకోలేకపోయింది. యేసు ప్రభు తీవద్దు కానీ మత్తయి 16 యేసు ప్రభు ఒక ప్రశ్న అడుగుతున్నారు. మనిషి కుమారుని గూర్చి జనులు ఏమని చెప్పుకుంటున్నారు? కొంతమంది అయితే ప్రవక్త, కొంతమంది అయితే ఏలియా, కొంతమంది అయితే ఇర్మియా, కొంతమంది అయితే ఇంకెవరో అని చెప్పుకుంటున్నారు. ఇదే వాక్యంలో మీరు చూసినట్లయితే, నేను పరలోకం నుండి దిగి వచ్చిన మన్నానే నేను చెప్తున్నాడు. ఈయన యోసేపు యొక్క కుమారుడు కాదా? ఈయన వడ్లవాని కుమారుడు కాదా? యాకోబు, యోసేపు, యూదా అను ఇతని సహోదరులు మనం ఎరుగుమా అని యేసును గూర్చి తెలియజేసుకున్నారు. యేసును గూర్చి అభ్యంతరపడ్డారు, యేసును గూర్చి సణుగుకున్నారని బైబిల్లో మనము చూస్తున్నాం.
యేసును గురించి సరైన అవగాహన ఆ రోజుల్లో ఎవరికి తెలియదు. యేసు ఎవరో తెలియదు. ఒక్క పేతురు మాత్రమే దాన్ని గ్రహించగలిగాడు. పేతురు ఏమన్నాడు అంటే, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు, మెస్సయ్యవు, అభిషక్తుడువు అని యేసును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అరణ్యములో కురిపింపబడిన మన్నాను గురించి వారెవరికి తెలియబడలేదు. ఈరోజు యేసు గురించి కూడా ఎవరికి తెలియపరచబడతలేదు. ఈరోజు నీ యొక్క నా యొక్క విశ్వాస పని ఏంటంటే, మనం ఎరిగిన యేసును, మనం ఎరిగిన మన్నా యొక్క మాధుర్యాన్ని లోకానికి తెలియచేసే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తాం కదా, ఆ హోటల్లో టీ బాగుంటుందని, ఆ హోటల్లో టిఫిన్ బాగుంటుందని, అక్కడ బిర్యానీ బాగుంటుందని. అలాగే యేసయ్య కూడా చాలా బాగుంటాడని అందరికీ చెప్పాలి. హల్లెలూయా. యేసయ్య మంచి దేవుడు, యేసయ్య కృప కలిగిన దేవుడు, యేసయ్య మేలు చేసే దేవుడు, యేసయ్య స్వస్థపరిచే దేవుడు, యేసయ్య ఆదరించే దేవుడు, యేసయ్య బలపరిచే దేవుడని నువ్వు ఎరిగిన మన్నాను గూర్చి ఎరగని అన్ని జనులకు తెలియచేయాలి. ఆ మన్నా కురిపింపబడింది, కానీ దాంతో ఏం చేయాలో తెలియక ఒకరి మొక్కలు ఒకరు చూసుకున్నట్లు మన బైబిల్లో చూస్తున్నాం. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. వారందరికీ చెప్తున్నాడు మోషే, ఇది పరలోకం నుండి దేవుడు మీకు దయచేసిన ఆహారము అని. హల్లెలూయా, హల్లెలూయా. మరి అంతేకాకుండా అదే నిర్గమకాండము 16:14 మీరు చూసినట్లయితే, పడిన ఆ మంచు ఇరిగిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణముల, చాలండి. ఇక్కడ తెలుగు ట్రాన్స్లేషన్లో దాన్ని సరిగ్గా ఇవ్వలేదు, కానీ ఇక్కడ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏంటంటే, అది గుండ్రముగా ఉన్నది. ఏంటి? చిన్న చిన్న గుండ్రంగా ఉన్న కణముల్లాగా ఉందంటే అది మన్నా. అంటే రెండు ముఖాలు లేవు, పొడుగు లేదు, వెడల్పు లేదు, ఎత్తు లేదు, పొడుగు లేదు. అది ఎలా ఉందంటే గుండ్రముగా ఉన్నది. ఇది దేనికి సూచిస్తుందంటే యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణతకు సూచనగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు పరిపూర్ణుడైన దేవుడు. ఈ వద్దుగాని యోహాను సువార్త 1:16 ఏముందంటే, ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృపను పొందుకుంటున్నాము అని వ్రాయబడి ఉంది. హల్లెలూయా. ఆ గుండ్రం అన్న దానికి స్థిరత్వాన్ని చూపిస్తుంది. గుండ్రం దేనికి సూచనగా ఉంది? స్థిరత్వానికి సూచన ఉంది. గుండ్రం దేనికి సూచనగా ఉందంటే ఆది అంతము. ఎక్కడి నుంచి ప్రారంభిస్తాం? గుండ్రంగా ఉన్న వస్తువుని గురించి చెప్పాలంటే, మాట్లాడాలంటే ఇది మొదలు, ఇది అంతమని గుండ్రంగా ఉన్న దాని గురించి మనం చెప్పగలమా? చెప్పలేం. అది దేనికి సూచిస్తుందంటే యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణతకు సూచనగా ఉంది. అందుకనే ప్రకటన గ్రంథము 1 మీరు చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 1:8 మీరు చూసినట్లయితే, ఆదియు నేనే, అంతము నేనే, అల్ఫా నేనే, ఒమెగా నేనే, మొదటివాడు నేనే, కడపటివాడును నేనే అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి గుండ్రనితనము క్రీస్తు యేసు యొక్క పరిపూర్ణతకు సాదృశ్యంగా ఉన్నది, స్థిరత్వానికి సాదృశ్యంగా ఉన్నది. మరి అంతేకాకుండా బైబిల్లో మనం చూసినట్లయితే అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉన్నది. అది తెల్లగా ఉందంట. హిమముతో మంచుతో కూడా పడిందంటే అది మన్నా. మన్నా ఒకటే పడలేదు, పాళెము మీద మంచు కురిసినప్పుడు ఆ మంచుతో పాటు దేవుడు అనుగ్రహించిన ఆహారం పాళెములో కుమ్మరించబడింది. అది ఎలా ఉందంట? తెల్లగా ఉందంట. ఈ తెలుపు దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉన్నది. ఈ లోకంలో పరిశుద్ధుడు, పరిపూర్ణుడు ఎవరంటే ప్రభు అయిన యేసు. పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడు అని మోషే కీర్తిస్తున్నాడు. వేలుపుల్లో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడవు, స్తుతి కీర్తన బట్టి పూజ్యుడవు, ఆరాధనీయుడవు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధతకు సూచనగా ఉంది. ఏంటి? ఈ తెలుపు. యేసుక్రీస్తు కూడా పరిశుద్ధుడు. నాలో పాపం ఉందని మీలో ఎవడు నా మీద నేరస్థాపన చేయగలనని ఈ రోజుకి ఒక ప్రశ్న, ఒక సవాలు లోకానికి విసిరిన వాడు ఎవరంటే ప్రభువైన యేసు. పేతురు రాస్తూ 2:21 ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు అని పేతురు ఆయన గూర్చి సాక్ష్యం ఇస్తాడు. పిలాతు ఆయన గూర్చి సాక్ష్యం, మరణానికి పాత్రుడు ఈయన కాడు, ఈయనలో నేను ఏ దోషాన్ని నేను కనుగొనలేకపోయాను. పిలాతు భార్య సెలవిస్తుంది, ఆయన నీతిమంతుని జోలికి పోవద్దు. హేరోదు ఎద్దుకు పంపినప్పుడు హేరోదు కూడా ఏ దోషమో యేసులో కనుగొనగా తిరిగి అతన్ని ఎక్కడికి పంపించేశాడు? పిలాతు ఎద్దుకు.
ఏ శతాధిపతి అయితే సిలువ వేశాడో ఆ శతాధిపతి కూడా ఏమన్నాడంటే ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన పరిశుద్ధుడు, ఈయన నీతిమంతుడని ఆ శతాధిపతి కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈ తెలుపు దేనికి సూచనగా ఉందంటే యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతకు సూచనగా ఉంది. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడైన ప్రకారము మనము కూడా అన్ని విషయాల్లో పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తాను ఏమై ఉన్నాడు ఈ లోకంలో మనము ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. తీయవద్దు కానీ 1 యోహాను పత్రిక 4:17 ఏముందంటే దేవుడు ఏమై ఉన్నాడో, యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడో అదే నీవు కూడా ఈ లోకంలో అయి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆయన నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఈ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండుడి అని మత్తయి సువార్త 5 యేసు ప్రభు సెలవిస్తున్నారు. పేతురు రాస్తూ అన్నాడు మీ దేవుడు పరిపూర్ణుడు, పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండడం రాదు. కాబట్టి మన్నా దేనికి సూచనగా ఉందంటే పరిశుద్ధతకు సూచనగా ఉంది. అలాగే చెప్దామా? అంతేకాదు బైబిల్లో మనం చూసినట్లయితే 16:21 చదవండి. ఉదయమనే కూర్చుకోవాలి. దేన్ని? మన్నాని. నేను 10ంటికి లెగుస్తానండి, నాకు అలవాటు అండి. ఆదివారం అయినా నాకు 10 నా జీవితంలో ఆదివారానికి మిగిలిన రోజులకి ఇంత తేడా ఉండదండి. 10 దాటితేనే కానీ లెగనంటే మన్నా దొరుకుద్దా? దొరకదు. పరలోకపు ఆహారం దొరుకుద్దా? దొరకదు. దేవదూతల ఆహారం దొరుకుద్దా? దొరకదు. ఆకాశ ధాన్యం దొరుకుద్దా? దొరకదు. ఆత్మ సంబంధం ఆహారం దొరుకుద్దా? దొరకదు. కాబట్టి ఆత్మ సంబంధం ఆహారం కొరకు ఉదయాన్నే లేవాలి. ఉదయాన్నే దాన్ని ఏం చేయాలి? సమకూర్చుకోవాలి. ఎండ వచ్చినప్పుడు అది కరిగిపోతుందంట. కాబట్టి అది కరగక ముందే ఉదయాన్నే లేచి దాన్ని సమకూర్చుకోవాలని బైబిల్లో మనము చదువుతున్నాం. ఈ యేసు కూడా మన అందరి జీవితాల్లో పరలోకపు మన్నగా ఉన్నాడు. ఆయన నువ్వు పొందుకోవాలి, ఆయన నువ్వు సమకూర్చుకోవాలి, ఆయనతో నువ్వు నింపబడాలంటే నీవు కూడా ఉదయాన్నే ఆయన కొరకు వెతకాలి. అలా చెప్దామా? హల్లెలూయా. కీర్తనకారుడు అంటున్నాడు చూడండి, కీర్తన 5:3 ఎవరి మాటలు అంటున్నారు? రాజుకి కుదిరినప్పుడు నీకు నాకు కుదరదా ఉదయాన్నే లేవటం? ఒక రాజు ఒక దేశాన్ని పరిపాలించే అత్యున్నతమైన పదవిలో ఉన్నవాడు రాజు. అతను మించిన వాడు ఎవరూ లేరు. అతను మించి ఎవరన్నా ఉంటే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి అంత ఉన్నతమైన స్థితిలో ఉన్న ఆ రాజే ఉదయమనే నిన్ను వెతికెదను, ఉదయమనే నా కంఠస్వరము నీకు వినపడను, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధి కాచి ఉండును అంటున్నాడు. ఎవరు? దావీదు. అంత ఆశతో అంత ఆసక్తితో మన్నాను ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా ఉదయాన్నే లేచి సమకూర్చుకున్నారో ఆ రీతిగా దేవుని యొక్క బిడ్డలుగా నీవు నేను ఉదయాన్నే ఆయనను వెతకడానికి ప్రారంభించాలి. మీరు నన్ను వెతికిన ఎడల మీరు నన్ను కనుగొందరు, మీరు నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల నేను మీకు కనపరుచుకుందునని ఇర్మియా గ్రంథం 23:12-13 మనం చదువుతున్నాం. దేవుని మనం వెతికితే దేవుడు మనకు కనపడతాడు. దేవుని గూర్చి మనం విచారణ చేస్తే దేవుడు మనకు కనపరుచుకుంటానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన్నాను ఏ రీతిగా ఇశ్రాయేలు ప్రజలు ఉదయమునే వేకువనే వెతికారు ఆ రీతిగా పరలోకపు మన్నాను యేసును వెతకటానికి నీవు నేను కూడా అనుదినము ఉదయాన్నే వెతకాలి. ఉదయమునే ఆయనను సమకూర్చుకోవడానికి ప్రయాసపడాలి. చూడండి మరొక వచనము, కీర్తన 59వ కీర్తన 16వ వచనం మీరు చూసినట్లయితే, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. ఎప్పుడో లేచిన తర్వాత కాదు, ఎప్పుడో బారెక్కిన తర్వాత కాదు, ఎండ బారెక్కిన తర్వాత కాదు, మిట్ట మధ్యాహ్నం కాదు, అవకాశం ఉన్నప్పుడు కాదు, లేకపోతే రాత్రి పడుకునే ముందు కాదు, ఎప్పుడు? ఉదయమనే నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేది. దేవునికి అందరికన్నా ముందు నేను మాట్లాడాలి, దేవునికి అందరికన్నా ముందు నేను దేవుని సన్నిధిలో నిలవాలి, అందరికన్నా ముందు నేను దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థించాలి అన్న ఆశ మీలో ఎంతమందికి ఉందో నాకు తెలియదు. పాల్ యంగ్ చో గారు, మీకు తెలుసో తెలీదో కానీ ఆయన చాలా గొప్ప దైవజనుడు. ఆయన సంఘము ప్రపంచంలోనే పెద్ద సంఘం. ఆయన సంఘము 10 లక్షల మంది సంఘం. ఎంతమంది అండి? 10 లక్షల మంది. జంగారెడ్డిగూడ ప్రజలందరూ కలిపితే 1 లక్ష మంది. అలాంటి 10 జంగారెడ్డిగూడ ప్రజలు ఆయన సంఘం.
ఆయన సంఘము అంత అభివృద్ధి చెందడానికి కారణమని చాలామంది ఉంటాయి కదా ఆశలు. ఏంటి ఈ అభివృద్ధి, ఏంటి ఈ అభివృద్ధి, ఏంటి ఎక్కడి నుంచి కలుగుతుంది ఈ అభివృద్ధి, ఎక్కడి నుంచి కలుగుతుంది, ఈ యొక్క జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి ఈ యొక్క సంఘ పరిచర్య విస్తరింపబడుతుందని కనుగొన్నప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఉదయమున 4 గంటలకి వాళ్ళ సంఘంలో ఆరాధన జరుగుతుందంట. హల్లెలూయా. 4 గంటలకి ప్రార్థనల సంఘంలో ప్రారంభం అవుతుందంట. 4 గంటలకి లేచి ఆ సంఘస్థులంతా లేచి దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థిస్తూ ఉంటారు కనుక ఆ ప్రార్థన జీవిత ప్రతిఫలమే అంత విస్తారమైన ఆత్మల పంట, అంత విస్తారమైన గొప్ప సంఘం. ఈరోజు ఆయన్ని చూచి అనేక సంఘాలు, ఈవెన్ దినకరన్ గారు ఆయన పరిచర్యలో కూడా, ఆయన మందిరంలో కూడా ఇప్పటికీ ఉదయకాలపు ఆరాధన ఉంది. చాలా సంఘాలు ఆయనను ఫాలో అవుతున్నాయి. ఆయన అభివృద్ధికి కారణం ఇదే. ఈయన ఇలాగ చేశాడు కాబట్టి అంతగా ఆయన సంఘం విస్తరించబడింది. ఏం చేశాడంటే, ఉదయాన్నే దేవుని మందిరాన్ని తెరిచి తన సంఘ బిడ్డలతో కూడా ప్రార్థించడం నేర్చుకున్నాడు. తన సంఘ బిడ్డలను ప్రార్థనలోకి నడిపించడం నేర్చుకున్నాడు కాబట్టి అంత అభివృద్ధి కలిగింది. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు ఉదయాన్నే దేవుని వెతికినట్లు, ఉదయాన్నే దేవుడు అనుగ్రహించిన ఆ పరలోక సంబంధమైన ఆహారం సమకూర్చుకున్నట్లు దేవుని బిడ్డలుగా నీవు నేను ఉదయాన్నే దేవుని వెతకడం నేర్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. వివేకం కలిగి దేవుని వెతుకువారు ఎవరైనా కలరేమోనని దేవుడు ఆకాశం నుండి నరులను కన్నులారా పరిశీలిస్తుంది. దేవుడు పడుకోడండి. ఇశ్రాయేలుని కాపాడు వాడు కునుకడు, నిద్రపోడు. ఆయనకి నిద్ర రాదు, ఆయన అలయుడు, ఆయన సమస్యలేడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు 2 గంటలు 3 గంటలు నా మౌనంగా చూస్తూ ఉంటాడు నీ వైపు, తను వెతకటానికి. నీ హృదయాన్ని లేవనెత్తుకుంటున్నావేమో, తనకు ప్రార్థన చేయడానికి నువ్వు ఆసక్తిగా మంది ఆయన సన్నిధికి వస్తున్నావేమని దేవుడు చూస్తూ ఉంటాడు. తన పరలోక సంబంధమైన ఆ మన్నానుతో నిన్ను తృప్తిపరచడానికి ఇష్టపడుతున్నాడు. కానీ నీ జీవితంలో అటువంటి ప్రార్థన కలిగి ఉన్నావా లేదో ఒకసారి పరిశీలించుకో. ఇక్కడ వీళ్ళంతా ఉదయాన్నే దేవుడు అనుగ్రహించి మన్నాను సమకూర్చుకోవడానికి తమ గుడారాల నుండి బయలు వెళ్ళేవారుగా ఉన్నారు. చూడండి 143 కీర్తన కూడా ఒక మాట చదవండి. 143 కీర్తన 8వ వచనం. ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపు. ఉదయమున నీతో సంభాషించడానికి, నా హృదయాన్ని నీతో పంచుకోవడానికి, నా భారాన్ని నీ మీద మోపడానికి నేను వచ్చిండగా నీ కృప కలిగిన వాక్యమును, వార్తను, సమాచారాన్ని కూడా నాకు తెలియచేయ ప్రభువా అంటూ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. కీర్తన తీవద్దుగా 55:22 ఏముంది? నీ పనుల భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుని. ఎప్పుడు మోపాలి? ఉదయాన్నే. ఒక భక్తుడు ఉన్నాడు, ఆ భక్తుడి పేరు మార్టిన్ లూథర్. ఈయన సెలవిచ్చేది ఏంటంటే, ఈరోజు నాకు చాలా పని ఉంది, మొదటి 3 గంటలు నేను ప్రార్థనలో గడపకపోతే ఈ రోజంతా సాతానే నా మీద ఆధిపత్యాన్ని చలాయిస్తూ ఉంటాడు అని అతడు బోధించేవాడు, తెలియచేసేవాడు అండి. హల్లెలూయా. మొదటి 3 గంటలు తన దినచర్య మొదటి 3 గంటలు ఎక్కడ గడపాలని కోరుకున్నాడు? దేవుని సన్నిధిలో. అప్పుడు ఏం కలుగుతుంది? సాతాను మీద విజయం కలుగుతుంది. హల్లెలూయా. యాత్రికుని ప్రయాణము ఆ పుస్తకం రాసింది ఎవరో మీకు తెలుసా? జాన్ బెన్యన్ అనే భక్తుడు యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం రాశాడు. ఇది బైబిల్ తర్వాత అంత ప్రాముఖ్యమైన ప్రాచుర్యం పొందిన పుస్తకము. ఈ జాన్ బెన్యన్ ఎక్కడ రాశాడంటే చెరసాలలో ఉండి రాశాడు. ఆ చెరసాలలో ఉండి జాన్ బెన్యన్ రాస్తూ ప్రార్థన కూర్చి అతను ఏమన్నాడంటే, ప్రార్థన పాపం చేయకుండా నిన్ను ఆపుతుందంట. అదే సమయంలో పాపము ప్రార్థన చేయకుండా నిన్ను ఆపుతుంది. అర్థమవుతుందా? నువ్వు ప్రార్థన చేస్తే పాపం చేయకుండా నిన్ను ఆపుతుంది ఆ ప్రార్థన. నువ్వు పాపం చేస్తూ ఉంటే ఆ పాపం ప్రార్థన చేయకుండా నిన్ను ఆపుతుంది. కాబట్టి ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలు ఉదయాన్నే మన్నాను సమకూర్చుకున్నారు, ఆ రీతిగా ఉదయాన్నే నీవు నేను ఆయనను సమకూర్చుకోవడానికి ఏం చేయాలి? వెతకాలి. నిర్గమకాండం 16:13-14 చదవండి. చాలండి. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం చదివినట్లయితే మన్నా సమకూర్చుకోవటం అన్నది చాలా తేలిక. ఎందుకంటే అది ఏ అరణ్యములో కానీ, ఏ కొండ ప్రాంతంలో కానీ, ఏ లోయ ప్రాంతంలో కానీ, ఏ సుదీర ప్రాంతంలో కానీ కురువబడతలేదు.
ఎక్కడ కురువు పడుతుంది? వాళ్ళు ఉంటున్న పాళెంలోనే, వాళ్ళ నివాసము చుట్టూనే అది కురువు పడుతుంది. వాళ్ళు ఎక్కడికో సుదూరమైన ప్రయాణాలు చేసి వాటిని సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. కానీ వారు నిలిచున్న, వారు నివాసం చేస్తున్న ప్రాంతంలోనే ఆ మన్నా వారికి దొరుకుతుంది. ఈరోజు యేసయ్య కూడా అలా నీకు దొరుకుతున్నాడు. హల్లెలూయా. యేసును సంపాదించుకోవడానికి నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. యేసయ్య కొరకు నువ్వేదో ప్రాంతాలకి, ఏ దేశాలకు వెళ్ళక్కర్లేదు. హల్లెలూయా. ఈరోజు చాలామంది అక్కడికి వెళ్తారు, ఏడుకొండలు ఎక్కితేనే ఆయన దొరుకుతాడు. కానీ యేసయ్య నువ్వు ఎక్కడున్నా నీకు దొరుకుతాడు. హల్లెలూయా. ఆయన దొరకడానికి, ఆయన వెతకడానికి, ఆయన సంపాదించుకోవడానికి నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. బైబిల్ చెప్తుంది, యెషయా గ్రంథం 55 అధ్యాయం 6వ వచనం తీయండి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకొనుడి. చాలండి. ఇప్పుడు దేవుడు మనకు దొరుకు కాలం ఏది? ఇది. యేసయ్య నీకు నాకు దొరుకు కాలము ఇది. మన్నా ఎంత సులభంగా వాళ్ళకి దొరుకుతుందో ఈరోజు రక్షణ నీకు అంత సులభంగా దొరుకుతుంది. పరలోక రాజ్య భాగ్యం నీకు అంత సులభంగా దొరుకుతుంది. పాపక్షమాపణ నీకు అంత సులభంగా దొరుకుతుంది. కృప అంత సులభంగా దొరుకుతుంది. దేవునికి కరుణ కటాక్షం అంత సులభంగా దొరుకుతున్నాయి. ఎందుకంటే నువ్వు కృపాకాలంలో ఉన్నావు కాబట్టి మన్నా ఎంత సులభంగా దొరికిందో యేసయ్య కూడా నీకు అంత సులభంగా దొరుకుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్న పాటునే, ఉన్న చోటనే యేసయ్యా నన్ను దర్శించండి, యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి, యేసయ్యా పాపనే నన్ను క్షమించండి అని సుంకరైన వాడు రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థించినట్లు నువ్వు ఉన్న చోటనే ప్రార్థిస్తే దేవుడు నీకు దొరుకుతాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను దర్శిస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను తాకుతాడు. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీ పాపం నుండి, నీ బంధకం నుంచి నీకు విడుదల కలగచేసి నీకు రక్షణ వస్త్రములను, ఉల్లాస వస్త్రములను, నీతి వస్త్రం ధరింపజేసి తన మహిమ రాజ్యానికి వారసులుగా యేసయ్య చేస్తాడు. కాబట్టి మన్నా ఎంత సులభంగా దొరికిందో, ఎంత సమీపంగా వారికి ఉందో యేసయ్య కూడా నీకు అంత సమీపంగా ఉన్నాడు. ఇదిగో తలుపు యొద్ద నుండి నేను తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీర్చిన యెడల అతనితో కూడా నేనును, నాతో కూడా అతడును భోజనము చేయను. నిన్ను నీ దేవుణ్ణి వేరుపరిచేదేంటి? తలుపు ఒక్కటే. తలుపు వెలుకట్టున్నాడు దేవుడు, లోన మనం ఉన్నాం. ఆ తలుపు తెరిస్తే ఆయన ఏం చేస్తాడు? లోనికి వస్తాడు. మన హృదయం అనే ద్వారాన్ని, తలుపును ఎప్పుడైతే యేసయ్య కొరకు తెరిచామో ఆయన లోనికి వస్తాడు. ఆయనతో మనతో కూడా ఆయన భోజనం చేసే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు ఇస్తాడు. అంటే సంతోషించి భోజనం అంటే దానికి సాదృశ్యం ఏంటి? సంతోషించి ఆనందించే సమయం. మనం పెళ్ళికి వెళ్తాం, పెళ్ళి మనకి ఏం బాగుండాలి? డెకరేషన్ బాగా అవసరం లేదు, ఫోటోలు తీసినా మనకు పెద్ద లెక్కలేదు, మనకు భోజనాలు బాగుంటే చాలు, అంతే కదా? గారేసారా, బూరేసారా, బిర్యానీ పెట్టారా, మటనా, చికెనా, ఫిషా, థమ్సప్పా, ఐస్ క్రీమా, ఇవన్నీ ఇచ్చారా, ఫ్రూట్ సలాడా, అప్పుడు మనకు బాగుందంటాం మన పెళ్ళి. అంటే అదొక సంతోషకరమైన, ఆనందకరమైన సమయం, ఘటన. ఇప్పుడు యేసయ్య కూడా ఏమన్నాడంటే, ఎవరైతే ఈ రీతిగా నా స్వరం విని ఈ తలుపు, హృదయం అనే తలుపు తెరుస్తారో నాతో వారితో నేను కూడా ఏం చేస్తాము? భోజనము చేస్తాం. టీవీ పరిచర్య ద్వారా ఎంతమంది అయితే దేవుని వాక్యం వింటున్నారో వారందరి జీవితంలో మన్నా మాదిరి పొందుకోవడానికి కృప చూపించమని ప్రార్థన. యెహోవా ఉత్తముడు, యేసుక్రీస్తు ఉత్తముడని రుచి చూచి తెలుసుకునే అనుభవం ప్రతి కుమారుడికి, ప్రతి కుమార్తెకి ఇప్పుడే దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసులో ఉన్న జీవము, యేసులో ఉన్న శక్తి, యేసులో ఉన్న బలము, యేసులో ఉన్న సంతోషము, సమాధానము వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా ప్రతి బిడ్డ తెలుసుకోవడానికి ఇప్పుడే కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. అవును తండ్రి, ప్రతి బిడ్డను రక్షించుకోమని ప్రార్థన చేస్తున్నాను. టీవీ పరిచయం చూసిన ప్రతి బిడ్డను రక్షించుకోమని ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాల్లో స్వస్థత దయచేయండి, వారి కుటుంబాల్లో నెమ్మది దయచేయండి, వారి కుటుంబాల్లో శాంతి, సమాధానం దయచేయమని ప్రార్థన వచ్చిన ప్రతి బిడ్డ నామములో దీవిస్తున్నాను. ఆశీర్వదించు. అభిషేక బిడ్డల యొక్క చదువులను, వారి వ్యాపారాలను, వారి ఉద్యోగాలను, వారి చేసే సమస్తాన్ని దీవించండి. వారి చుట్టూ నీ కంచె, నీ కాపుదల ఉంచుమని సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలను నీకే యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కాపుదల, సంరక్షణ, నడిపింపు, ఆదరణ కూడి ఉన్న మనకు ప్రార్థించిన సంఘానికి సదాకాలం తోడును గాక.